రవితేజ గారు హీరోగా నటిస్తున్న తన 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకళ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ పోర్ట్ సినిమాస్ పతాకాలపై సూర్య, దేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్ను మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మునుపటి అసలు సిసలైన మాస్ జాతర రవితేజలను గుర్తు చేసేలా ఈ మూవీ గ్లిమ్స్ ఉంది. రవితేజ గారి నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందుతుందని గ్లిమ్స్ చెప్పకనే చెబుతుంది. చిత్ర యూనిట్ అయితే ఈ విషయాన్ని గ్లిమ్స్తో మరొకసారి రుజువు చేసింది. ఇక ఈ చిత్రంలో శ్రీలీల కథానాయకగా నటిస్తుంది. రవితేజ, శ్రీలీల జోడీ గతంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో మాస్ జాతర రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా భీమ్ సిసోడియో ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మాస్ జాతర మూవీ నుంచి ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట చాలా ఎనర్జెటిక్గా ఉంటుందని, మాస్ మహారాజా మాస్ స్టెప్స్తో ఈ పాట థియేటర్స్ దద్దరిల్లిపోయేలా మేకర్స్ అయితే డిజైన్ చేశారని, ఈ పాట సినిమాకే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని, అంతేకాకుండా ఫుల్ అండ్ ఫుల్ జోష్లో ఈ పాట సాగునుందని, ముఖ్యంగా ఈ పాట రవితేజ గారి ఇంట్రో సాంగ్గా ఉండబోతుందని, స్పెషల్గా చెప్పాలంటే ఈ పాట రవితేజ గారి అభిమానులను సీట్లలో కూర్చొనివ్వకుండా చేస్తుంది అనేంత లెవెల్లో ఈ సాంగ్ని మేకర్స్ తీర్చిదిద్దినట్లుగా లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి మాస్ జాతర నుంచి రాబోయే మొదటి పాట ఏ రేంజ్లో ఉంటుందన్నది తెలియాలంటే మాత్రం ఈ పాట అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.